గౌరవ కలెక్టర్ గారికి ప్రతి వారం సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్కి టెక్కల్ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్లడానికి కోసం ఈరోజు టెక్కల్ నియోజకవర్గంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు 136 గ్రామ పంచాయతీలు 119 మంది సర్పంచులు ఈరోజు వచ్చారు. 78 మంది ఎంపీటీసీలు, 74 మంది ఎంపీటీసీలు ఈరోజు వచ్చారు. 4 మండలాల నుంచి ఎంపీపీలు, జడ్పీటీసీలు హాజరయ్యారు. మేమందరం గౌరవ కలెక్టర్ గారిని మా నియోజకవర్గంలో ఏదైతే జనరల్ ఫండ్ కానీ, మరి అలాగే 15th ఫైనాన్స్ కానీ గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధుల్ని ఖర్చు చేయడానికి కోసం అభివృద్ధి కార్యక్రమాలు, శానిటేషను, వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కల్పించమని, సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేయమని చెప్పి నిధులు ప్రభుత్వాలు ఇస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో జరగవలసిన కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం అడ్డుపడుతుంది. గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు మరి టెక్కల్ నియోజకవర్గాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతను ఈరోజు టెక్కల్ నియోజకవర్గంలో స్థానికంలో ఉన్న ప్రతినిధులుగా హక్కులను కాలు రాస్తూ వాళ్ళు వస్తున్న నిధుల్ని అడ్డుపడుతూ నియోజకవర్గంలో జరగవలసిన అభివృద్ధిని ఆటంకం కలిగిస్తూ అతని కార్యకర్తల ద్వారా ప్రజాప్రతినిధులను బెదిరించి కేసులు బనాయించి హెరాస్మెంట్లు చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్లు కట్టి బైండ్ ఓవర్ కేసులు కట్టి ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఈ విషయాన్ని గౌరవ కలెక్టర్ గారి ద్వారా ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అసలు టెక్కల్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోండి అని చెప్పడానికి మాత్రమే మేము ఈరోజు రావటం జరిగింది. దీన్ని కలవడానికి వెళ్తామంటే పోలీసులు చూడండి, చుట్టూ ఎంతమంది పోలీసులు పెట్టారు, ఫోర్స్ని తీసుకొచ్చి పెట్టారు. సిఏ గారు అంటారు మీరు 2-3 వెళ్ళండి అంటారు. అసలు గ్రీవెన్స్ అంటే ఏంటి? ఎవరి సమస్యని వాళ్ళు నేరుగా జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసి ఆ విషయాన్ని వాళ్ళు నేరుగా అతని దృష్టిలో పెట్టడానికి కోసం వచ్చే కార్యక్రమాన్ని, ఇది ఒక్కరి ప్రమేయంతో జరిగేది ఏది కాదు. స్థానికంగా ఉన్న ప్రతి సర్పంచ్ని మీరే ఐడెంటిఫై చేయండి, ఎంపీటీసీని మీరే ఐడెంటిఫై చేయండి, జడ్పీటీసీని మీరే ఐడెంటిఫై చేయండి, ఎంపీపీని మీరే ఐడెంటిఫై చేసి మీరే స్వయంగా వాళ్ళని కలిసి ఏర్పాటు చేయమని మేము పోలీసు వాళ్ళని కోరుతూ ఉన్నాం. కానీ పోలీసులు మీరు అలా వెళ్ళడానికి లేదు, 2-3 మీరు లోపల